హలో గాయ్స్, స్ట్రైట్ టు ద పాయింట్. ఫస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇష్మి గౌడ ఎంటర్ అయింది. సో ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్కరిని పంపించకుండా ఒక జంటగా పంపించారు. సో ఫస్ట్ ఈమె ఇంట్రడక్షన్ జరిగింది ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో. తర్వాత నిఖిల్ కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. సో వీళ్ళిద్దరిని తర్వాత స్టేజ్ పైకి కంబైన్గా పిలిచేసి అక్కడి నుంచి ఇద్దరిని హౌస్లోకి ఒకటేసారి ఒక పేరుగా పంపించారు. అండ్ మరియు వీళ్ళిద్దరు స్టాటస్ సింగిల్ రిలేషన్షిప్ అనేది. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇప్పుడు సీజన్లో కొంచెం లవ్ ట్రయాంగిల్స్ అనేటివి ఉండబోతున్నాయి. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్గా పెళ్లి చూపులు ఫేమ్ కమెడియన్ అభయ్ నవీన్ ఎంటర్ అయ్యాడు. సో ఇతనికి ఒక పేరు కంటెస్టెంట్గా ప్రేరణని ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రేరణ మరియు అభయ్ నవీన్ ఇద్దరు వెళ్ళారు. తర్వాత రానా వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరితో ఒక గేమ్ ఆడించారు. అదంత ఇంట్రెస్టింగ్గా లేదు. సో సెకండ్ ప్రేయర్ వచ్చేసి అభయ్ నవీన్ అండ్ ప్రేరణ. ఫిఫ్త్ కంటెస్టెంట్గా వచ్చేసి ఆదిత్య ఓం గారిని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత కంటెస్టెంట్గా సోనియాని ఇంట్రడ్యూస్ చేశారు. సిక్స్త్ కంటెస్టెంట్గా వీళ్ళిద్దరిని కలిపి హౌస్లోకి ఒక పేరుగా పంపించారు. ఆ తర్వాత వచ్చేసి శేఖర్ భాష సెవెంత్ కంటెస్టెంట్గా ఎంటర్ అయ్యాడు. పేరు కంటెస్టెంట్గా వచ్చేసి బెజవాడ బేబక్క. సో శేఖర్ భాష అండ్ బెజవాడ బేబక్క అది కొంచెం మంచిగా అనిపించింది. సో వీళ్ళిద్దరూ హౌస్లోకి వెళ్ళారు. సో కొంచెం ఏమన్నా ఐడియా ఉన్నదంటే ఇప్పటివరకు వీళ్ళు ఎక్కువ ఐడియా ఉన్నట్టున్నారు అందరికీ. తర్వాత సెవెంత్ కంటెస్టెంట్గా వచ్చేసి కిరాక్ సీత, బేబీ మూవీలో హీరోయిన్కి సైడ్ క్యారెక్టర్గా చేసింది కదా. సో ఆమె ఇంట్రడ్యూస్ అయ్యారు. నెక్స్ట్ ఎయిత్ కంటెస్టెంట్గా వచ్చేసి నాగమణికంట ఏవి మాత్రం బాగా అనిపించింది. కొంచెం ఎమోషన్ ఉంది అందులో. సో లైఫ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. మనోడు ఒక డైలాగ్ కొట్టాడు, లైఫ్లోనే నేను జంబుల్స్ ఆడొచ్చాను, ఇక్కడ జంబులింగ్ ఆడడం నాకు పెద్ద పనేం కాదు అన్నట్టు చెప్పాడు. అది బాగా అనిపించింది. మనోడు ఏవి కూడా కొంచెం కనెక్షన్లా ఉంది. సో ఇప్పటివరకు అయితే 8 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఫర్దర్ కంటెస్టెంట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.